పొటాషియం ఉంటాయి. నల్లేరులో అనేక వంటకాలు చేసుకోవచ్చు. నల్లేరుతో పల్లీలు కలిపి పచ్చడి, టమోటాతో పులుసు కూర, జొన్నపిండితో కలిపి రొట్టెలు చేసుకుంటారు. జిగటవుగా ఉంటుంది కాబట్టి జ్యూస్ రూపంలో కన్నా పచ్చడి, పులుసు, రొట్టె రూపంలో తినడమే మంచిది. నల్లేరు గుజ్జును ఔషధంగా కూడా వాడతారు. విరిగిన ఎముకలను సైతం అతికించే శక్తి నల్లేరుకుంది. నల్లేరును పొయ్యి కొమ్ములో ఉడికించి దంచి రసం తీసి ఆ రసానికి సమానంగా ఆవు నెయ్యి కలిపి సన్నని మంటపై ఉడికించి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఆ నెయ్యిని నిత్యం 2 పూటలా 1 స్పూన్ గోరువెచ్చని ఆవు పాలతో తాగితే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. కేరళలో కీళ్ళ నొప్పులకు నల్లేరు మొక్కను నెయ్యిలో వేయించి మిక్సీ పట్టి గుజ్జును పాలతో కలిపి తీసుకుంటారు. ఎటువంటి కీళ్ళ నొప్పులైనా పోతాయి. నల్లేరు 4 లేదా 5 కణుపులు తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి రోట్లో వేసి